హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 949వ నామం, 5 అక్షరాల నామం పంచభూతేసి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పంచభూతేస్యై నమః అని చెప్పుకోవాలి. పంచభూతాలకు అధిపతి అన్నది మనకి ఇది స్థూలార్థం. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ వ్యాపస్థజే వాయురాకాశాత్ అంటే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ 5 పంచభూతాలు అంటారు. సమస్త ప్రపంచం కూడా ఈ పంచభూతాలతోనే నిండి ఉంది, పంచభూతాలతోనే చేయబడింది. ఈ పంచభూతాలనే ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాలైనటువంటి జీవులని, వస్తువులని, పదార్థాలని, సృష్టిని అమ్మ సృష్టించింది. అంటే పంచభూతాలన్నీ కూడా ఆవిడ చెప్పినట్టు వింటాయి కాబట్టి ఆవిడ ఆ పంచభూతాల మీద అధికారిని, పంచభూతేసి. పంచమే తత్వమైనటువంటి పంచభూతాలకి ప్రభ్వి అంటే అధిష్టాత్రి. ఈ పంచభూతమైనటువంటి శరీరానికి కూడా ఆవిడ ఈశ్వరి. పంచభూతాలు తన ఆధీనంలో ఉంచుకుంటుంది, వాటితో జగత్తుని నిర్మిస్తుంది. ఆ పంచభూతాలను జగతిలో సత్తారూపంగా ఉండి నియమించబడినటువంటిది అమ్మ. పంచభూతాలలో 5వదైనటువంటి ఆకాశాన్ని కూడా మనం అమ్మస్వరూపంగా చెప్పుకోవచ్చు. అమ్మ ధరాకాశ రూపిణి, పంచమి. ఆకాశరూపిణిగా భూతాలన్నిటికీ కారణమైనటువంటి పంచభూతేసి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి జగన్మాత. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.